రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ కేటీఆర్ మానవ హక్కుల కమిషనర్ను లేకుండా చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్నారు. వారం రోజుల్లో మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డి అని కేఏ పాల్ తెలిపారు. అవినీతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు, ప్రపంచ 200 దేశాల్లో. అది కేసీఆర్ గారికి, కేటీఆర్ కి తెలియట్లేదు. ప్రపంచంలో ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ చైర్మన్ గాని, కమిషనర్ గాని అపాయింట్మెంట్ లేకుండా 6 నెలలు ఎక్కడైనా ఉందా? ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ లేరు, ఉమెన్స్ రైట్ కమిషన్లకి చైర్మన్ లేరు. ఇది ఎవరు అపాయింట్ చేయాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? వారు చేస్తున్న అవినీతిని, అక్రమాల్ని, దుష్ట కార్యాల్ని కవర్ చూపించుకోవడం. ఎందుకు అంటే సదాశివపేట సంగారెడ్డిలో సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి వాళ్ళు చేస్తున్న అవినీతి, అక్కడ ధరణి పోర్టల్ పెట్టి 30 సంవత్సరాలుగా ఉన్న మా చారిటీ సిటీ